కర్ణుడు లెగిసి అసలు ఎందుకు వచ్చింది ఈ దరిద్రం అంతా? ఏ అర్ధరాత్రో మనం ఫుల్గా అటాక్ చేసేసి వాళ్ళందరినీ చంపేస్తే ఒక గోల తీరిపోద్ది కదా. ఇది ఇమీడియట్లీ దుర్యోధనుడు అంగరాజ్యం ఇచ్చి నేను పక్కన పెట్టుకున్నందుకు నువ్వు జస్టిస్ చేస్తున్నావు అని శకునిని పిలుస్తాడు. శకునిని పిలిస్తే ఇంకేమిటి దుర్యోధన, పాండవుల మీద యుద్ధం చేయడానికి ఇదే రైట్ టైం అనగానే మొత్తం నలుగురు కలిసి లోపల స్కెచ్ చేస్తుంటే యోగ నిద్రలోంచి వ్యాస భగవానుల వారు అప్పుడే కళ్ళు తెరుస్తారు. నడుచుకుంటే అమాంతంగా ఈ సభలోకి వచ్చేస్తాడు. ధృతరాష్ట్రుడు ఉన్న సభలోకి వ్యాస భగవానులు వచ్చారని పక్కన వాళ్ళు చెప్తారు. ఎవరు వ్యాస భగవాన్ సొంత తండ్రి కాళ్ల మీద పడతాడు. ఇన్ని రోజులు రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు వ్యాస భగవానుల వారు మీరు అంటాడు. ఎందుకు వచ్చానంటే నీ పుత్రులు లోపల ఇంకో యుద్ధానికి స్కెచ్ చేస్తున్నారు తెలుసా నీకని. అవునా, ఈసారి చెప్పుతో కొడతానండి వాళ్ళని. కానీ వ్యాస భగవానుల వారు నాదొక రిక్వెస్ట్, నీకు అసలు బుర్ర పెరగలేదు అని నన్ను తిడుతుంటాడు, నా మాట వినడు. కాబట్టి దయచేసి మీరే నా కొడుకు బుద్ధి చెప్పొచ్చు కదా అని. స్వయం నారాయణుడే వచ్చే దుర్యోధనుడికి బుద్ధి చెప్తే దుర్యోధనుడు వింటాడా? కలిపురుషుడు. వ్యాసుడు అంటాడు, నా వరకు ఎందుకులే, మైత్రే